ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. మన మార్గములన్నిటిలో మనలను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అని ఇక్కడ భక్తుడైన దావీదు చెబుతూ ఉన్నాడు. ఇది ఎంత గొప్ప వాగ్దానం దేవుని బిడ్డలారా! ఈ లోకంలో ధనవంతులైనటువంటి వారికి, అధికారంలో ఉన్న వారికి ఎంతో భద్రత వలయము ఉంటుంది. వారి చుట్టూ ఉన్నటువంటి భద్రత వలయాన్ని మనం చూసినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, అబ్బా, ఇంత అధికారం కలిగితేనే ఎంత భద్రతో చూడండి. ఆ వ్యక్తి వెళ్ళేటప్పుడు రోడ్డు మార్గంలో భద్రత, అతని చుట్టూ పోలీసు వారు, అతని చుట్టూ అతనికి ఎలాంటి ఆపద కలగకుండా వారు కాపాడుచున్నారు అని అనుకుంటాం. కానీ మన దేవుడు మనకి ఇంకా దానికంటే అధికమైన భద్రతను అనుగ్రహిస్తున్నాడన్న సత్యము తెలుసా? నీ మార్గములు నిన్ను గురించి కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. వారు నీ పాదమునకు రాయి తగలకుండా తమ చేతులతో నిన్ను ఎత్తుపట్టుకునేటువంటి వారుగా ఉన్నారు అని అంటున్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో దాన్ని మనము గమనించవచ్చు. వారు రాజధికారమును ధిక్కరించినారు. రాజు నిలిపిన ప్రతిమకు వారు నమస్కారము చేయనందున వారిని వేడిమి కలిగినటువంటి అగ్నిగుండములు వేయమని ఆయన ఆజ్ఞాపించాడు. ఆ అగ్నిలో వారిని వేయడానికి వెళ్ళినటువంటి వారు ఆ అగ్ని కాకకు మలమల మాడి చనిపోయినారు. అయితే వారు ఆ అగ్నిలో హాయిగా సంచరిస్తూ ఉన్నారు. రాజైనటువంటి నెబుకద్నెజరు ఆ దృశ్యమును చూసి ఆశ్చర్యపడి ఆయన తన మంత్రులతో అంటున్నాడు, మనము ముగ్గురును అగ్నిలో వేశాము, కానీ నాకు 4వ వ్యక్తి కనబడుతున్నాడు, అతని ముఖము దేవదూత ముఖము వంటి ముఖముగా కనపడుతున్నది అని. దేవుని బిడ్డలు అగ్నిలోనికి వెళ్ళినా దేవుని దూత అగ్నిలోనికి వెళ్ళి వారిని కాపాడి సురక్షితంగా ఆ అగ్ని జ్వాలలో నుండి బయటికి తీసుకుని వచ్చినాడు. అవును దేవుని బిడ్డ, మనకు కలిగే శ్రమలు, బాధలు, అపాయాలన్నిటిలో దేవుని దూత మీకు తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడి రక్షించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, మీరు ఇచ్చిన మంచి వాగ్దానం కొరకు వందనాలు. నీ బిడ్డలకు నీ కాపుదల, నీ రక్షణ అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మేము ఈ సందేశము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్స్ చెప్పండి. మా ఛానల్ని మీరు ఆదరించవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.